విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పులగాలపాలెంలో పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జీవీఎంసీ 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత తదితరులు పాల్గొని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించిన టీవీ, తాగునీటి శుద్ధి యంత్రాలను ప్రారంభించారు. అలాగే చిన్నారులకు అందిస్తున్న ఆహార సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం, అదే సమయంలో తాను ఇక్కడ పాల్గొనటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పిల్లల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ వసంత మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో అంగన్వాడీలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ గీతాలక్ష్మి, బీడీపీఓ నీలవేణి, ఎన్డీఏ కూటమి నాయకులు సేనాపతి శంకర్రావు, ఐతే సింహాచలం, అవగడ్డ అప్పల్ నాయుడు, సేనాపతి సోమశేఖర్, ఆర్ఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తున్న కార్యక్రమంలో మేము కూడా ఇక్కడ అదే టైంకి అటెండ్ అవటం, మా చెల్లెమ్మ కార్పొరేటర్ వసంత్ గారు, శంకర్రావు గారు, ఇక్కడ ఉన్న పెద్దలు, స్థానిక పెద్దలు అవగడ్డ అప్పలనాయుడు, సింహాచలం గారు, ఇలా అందరూ కూడా ఆర్ఎస్ నాయుడు, సోమశేఖరు, మా ఐసిడిఎస్ కృష్ణవేణి గారు, వారి బృందం అంతా కూడా అటెండ్ అవటం, ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఒక టీవీ ఇవ్వటం, స్వచ్ఛమైన నీరు తాగడానికి 19 అంగన్వాడీ సెంటర్లకి 8 వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ ఇవ్వటం, ఈరోజు ప్రారంభించుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. క్రమశిక్షణ, బిడ్డలను పెంచటం, తల్లిదండ్రులకి 4 గంటల వాళ్ళు ఏదన్నా పనికి వెళ్తే వాళ్ళ బిడ్డలను మేము చూసుకునే విధానం, వాళ్ళ పౌష్టికాహారం ఇవన్నీ ఇవ్వటం అనేది రోజు రోజుకి మోడిఫికేషన్ చేసుకుంటూ ఆర్ఓ ప్లాంట్లో వాటరే తాగించాలా, నాణ్యమైన గుడ్డుతో కూడుకున్న స్నాకు, మధ్యాహ్నం భోజనం ఇవన్నీ ఇవ్వటం అనేది, ఇంకా వాటిలో క్వాలిటీ పెట్టాలి, ఇంకేమని చేయగలము అనేది కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. వాళ్ళ విద్యాబుద్ధులు చెప్పించడానికి పిల్లలకి టీవీ ద్వారా, బొమ్మ ద్వారా చెప్తే ఇంకా తొందరగా అర్థమవుతుంది కాబట్టి ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఒక టీవీ ఇవ్వాలన్న ఆలోచన కూడా మంచిది. ప్రధానమంత్రి గారు జార్ఖండ్లో ఈరోజు ప్రారంభించి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో దీన్ని కంటిన్యూ చేయమని చెప్పటం ఆయన అభినందిస్తూ, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మా వాళ్ళకి చెప్తాం, ఏదైతే నీడ్ ఉందో, ఏదైతే ఇంకా టాయిలెట్స్ లేక కానీ ఇంకా మౌలిక వసతులు ఏవైతే కావాలో, ఓన్ బిల్డింగ్లు కావాలో అవన్నీ కూడా రాస్తామని చెప్పాం. అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా చేయిస్తామని చెప్పి కూడా మాటిస్తూ, ఒక మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.